ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ ఇది. ఈ మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ముఖ్యంగా వైద్యులు కరోనాతో యుద్ధం చేయాలంటే రోగనిరోధక శక్తి పెంచుకోవాలని సూచించడంతో ప్రజలందరూ ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే వేడి నీటిలో అల్లం కలిపి తీసుకుంటున్నారు. అవును, అల్లం నీరు తీసుకోవడం వల్ల అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇమ్యూనిటీ పెంచడమే కాదు, అల్లం నీరుతో మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. విటమిన్ సి, మెగ్నీషియం, ఎన్నో మినరల్స్ కలిగిన అల్లం శరీరానికి మేలు చేస్తుంది. ఇక చాలామంది కీళ్ల నొప్పులు, ఇతర నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అయితే ఎలాంటి నొప్పులైనా తగ్గించే గుణం అల్లానికి ఉంది. అందుకే ప్రతిరోజు అల్లం నీరు తాగితే నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే ప్రతిరోజు అల్లం నీరు త్రాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అజీర్తితో బాధపడుతున్న వారు కూడా అల్లం రసాన్ని తాగితే ఉపశమనం కలుగుతుంది. మరియు అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి. అయితే అల్లం మంచిదే, కానీ అల్లం పై పొట్టును తీయకుండా వినియోగిస్తే మాత్రం సమస్యలు తప్పవంటున్నారు. చాలామంది అల్లాన్ని వేడి నీటిలో కలిపి తాగేటప్పుడు తొక్క తీయకుండా యూజ్ చేస్తారు. వాస్తవానికి అల్లంపై తొక్కలో విష పదార్థాలు ఉంటాయని, ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయని అంటున్నారు. అల్లం తొక్క తీసి ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Health and Beauty.